ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న వర్తమానమును విని దేవుని యందు మనం బలపరచబడదాం, దేవుని యందు మనం ఆనందిద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. దేశమా 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 యెహోవా మాట వినుము. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధ రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ యొక్క సమయంలో మా ప్రార్థన, మా విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొని కొద్ది సమయం నీ పరిశుద్ధ వాక్యమును ఇక్కడ వివరిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియజేస్తూ ఉన్నాను. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మన భారతదేశం స్వాతంత్ర్యం వచ్చి. ఇందు మూలంగా ఈ కారణం చేత ఒక చిన్న వర్తమానము దేశమును ఉద్దేశించి మాట్లాడాలని ప్రభు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఈ వచన భాగాన్ని నేను చదవటం జరిగింది. ఈ వచనమును బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటి అనంటే, దేశమును గూర్చి మాట్లాడుతున్నాడు. దేశమా 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 యెహోవా మాట వినుము అన్నాడు. దేశము వినటము అంటే అర్థం ఏంటి? ఈ చదరపు మీటర్లుగా కలిగిన ఎన్ని కిలోమీటర్లో ఉందో ఆ భూమి అంతా వినటం అని కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పద్ధతి ప్రకారంగా, అనే మాట ప్రకారముగా దేశమా అంటే దేశములోని ప్రజలను గూర్చి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా ఈ వచనాన్ని బట్టి ఇది ఇశ్రాయేలీల దేశమును గూర్చి మాట్లాడాడు కానీ మన భారతదేశమును ఉద్దేశించి మాట్లాడాడు అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, అలా అనేవాళ్ళు ఉంటారని ముందుగానే నేను ఈ మాటను ఎత్తి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అనకూడదు అనంటే, ఒక మాట నేను మీ జ్ఞాపకమునకు తీసుకొస్తాను. దేవుడు సిలువలో మరణించినది, సిలువలో రక్తము కార్చినది భూమి మీద ఉన్న ప్రతి మనుషుని కొరక, లేకపోతే ఒక్క ఇశ్రాయేలు కొరక అంటే సమాధానం మీకు తెలుసు. మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ఆయన మరణించాడు అని. మరి ఇశ్రాయేలీలకు చేసిన బోధలన్నీ మరి మానవజాతి అంతటికీ ఉపయోగం లేదా అనంటే మానవజాతి అంతటికీ ఉపయోగం అని మనందరికీ తెలుసు. మరి ఇక్కడ యెరూషలేమును ఉద్దేశించి పలికిన మాట మన భారతదేశానికి కూడా ఎందుకు వర్తించదు, దేని కొరకు వర్తించదు అనేది మనం ఆలోచించాలి. కాస్త ఇంగితం పెట్టి మనం ఆలోచిస్తే ఏ దేశపు వాడికైనా ఈ మాటలు అవసరమే. వాని దేశమును గూర్చి దేవుని చెప్పిన మాటలు అవసరమే. అసలు మన భారతదేశమునకు స్వాతంత్ర్యం రావటానికి ప్రధాన కారణము ఒక విధముగా చెబితే బైబిల్ గ్రంథమే అని మనం అనేక మార్లు అనేకమైన సేవకులు చెప్పటం విన్నాం. శాంతియుతంగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారంట బాపూజీ గారు, మహాత్మా గాంధీ గారు. అసలు ఆ పద్ధతి ప్రవేశించిందే, ఆ బోధ చేసిందే, ఆ విధంగా జీవించిందే మన నజరేయుడైన యేసు. ఆయన బోధలను అనుసరించి, ఆయన మాటల మీద నమ్మిక ఉంచి, ఆయన మాట వింటేనే మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మరి అలాంటప్పుడు మన భారతదేశమును ఉద్దేశించి దేవుడు మాట్లాడట. అసలు బైబిల్ గ్రంథంలో ప్రతి దేశమును గూర్చి, ఆ దేశాల పేర్లను గూర్చి, ఆ దేశాలను గూర్చిన విషయాలు ఎక్కడో ఒక చోట కనబడుతుంది. గల్ఫ్ కంట్రీస్ గురించి ఉంది, యూరోప్ కంట్రీస్ గురించి ఉంది. మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ప్రతి దేశమును గూర్చి మాట్లాడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథము. మరి ఏ ఇతర గ్రంథాల్లో కూడా అన్ని దేశాల గురించి మాట్లాడలేదు, అన్ని జాతులను గురించి మాట్లాడలేదు, అన్ని భాషలను గురించి కూడా మాట్లాడలేదు.
అన్ని భాషలను గూర్చి మాట్లాడిన గ్రంథము బైబిల్ గ్రంథము. అన్ని దేశములను గూర్చి మాట్లాడిన గ్రంథము బైబిల్ గ్రంథము. అన్ని జాతులను గూర్చి మాట్లాడిన గ్రంథము బైబిల్ గ్రంథము. కనుక ఈ వచనము మన భారతదేశాన్ని ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడాడనే మనం అర్థం చేసుకోవాలి. పోనీ ఇది కాదు, ఇప్పుడు ఇదాకా నేను చెప్పిందంతా నాకు నచ్చలేదు అనుకున్నా కూడా ఇంకొక మాట నేను చెబుతాను. ఇశ్రాయేలీల దేశం కొరకే చెబుదాము అనుకున్నాడు అనుకోండి. మరి అలాగైతే రోమీలకు రాసిన పత్రిక 2:28-29 వచనాల ప్రకారము, అలాగే గలతీ పత్రిక ఆఖరి అధ్యాయం అనగా 6వ అధ్యాయం ఆఖరి 3-4 వచనాలు ఆఖరి వచనాలు ప్రకారము ఇశ్రాయేలీలు ఎవరు అని బైబిల్ చెబుతుంది. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు వేరు, శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు వేరు. ఎవరైతే యేసును అంగీకరించి యేసు రక్తము చేత కడగబడ్డారో వాళ్ళు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. వారి మీద దేవుడు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు బైబిల్ మనకు తెలియజేస్తుంది కదా. మరి ఆ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు భారతదేశంలో లేరా? ఎంత పర్సెంట్ భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు అన్నది కాదు, భారతదేశంలో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలును గురించి ఉద్దేశించి కూడా ఒకవేళ మాట్లాడినా అది మన భారతదేశం గురించి మాట్లాడినట్టు మనం ఆలోచన చేయొచ్చు. కనుక మన దేశమును గురించి కూడా దేవుడి మాట చెబుతున్నాడు. ఏంటంటే యెహోవా మాట వినుము, దేవుని మాట వినమని దేశమంతటికి యెహోవా దేవుడు మన నజరేయుడని యేసు తెలియజేస్తున్నాడు. ఈ మాటను కొంచెం ఆలోచన చేస్తే అసలు దేవుడు మాట్లాడే దేవుడిని మన భారతదేశం కలిగి ఉండుట మన భారతదేశమునకు, మన భారతదేశ ప్రజలకు, మన దేశానికి ఆశీర్వాదకరము. మాట్లాడే దేవుడు అంటే అర్థం ఏంటంటే మాట్లాడుతున్నాడంటే జీవము కలిగిన దేవుడని, పనిచేస్తున్న దేవుడని, నడుస్తున్న దేవుడని, కదలికలు కలిగి ఉన్న దేవుడని అర్థం. ఆ జీవము కలిగిన దేవుడిని మనం కలిగి ఉండమని మొదటగా ఈ వచనాన్ని బట్టి మనకు తెలియజేస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో జీవము లేని వాటిని చాలామంది పూజిస్తున్నారు. రాళ్లను, రప్పలను, కొండలను, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. ఆ విగ్రహాలు మోగవి, మాట్లాడవు, చెవిటి కలిగినవి, నడవలేవు అని మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మన అందరికీ తెలిసిన వచనాలే. 115వ కీర్తన 2-3 వచనాలు. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారంవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. చూసారా, విగ్రహాలను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అవి చెవులుండి వినవు, చేతులుండి పనిచేయవు, ముక్కుండి వాసన చూడవు. దీనికి ప్రత్యేకించి బైబిల్ రాయటం ఎందుకు? మనం చూస్తేనే అర్థమైపోతుంది. ఆ విషయం విగ్రహాలను పూజిస్తున్న వారికి తెలియదంటే వారికి తెలుసు. తెలిసినా మరి ఎందుకు పూజిస్తున్నారంటే తెలియని అంధకారం ఒకటి ఉంటుంది. అంధకారం అంటే మన కంటికి కనబడనిది అంధకారం అన్నమాట. మన కంటికి కనబడనిది అంధకారం అంటే మన కంటికి కనబడని దేవుడు, మన చెవికి వినబడని దేవుడు, మన హృదయమునకు గోచరము కాని దేవుని గూర్చి అవగాహన లేకపోవటం కూడా అంధకారమే అవుతుంది. కాబట్టి అలాంటి ఒక సజీవుడైన దేవుడిని ఎరిగి మన భారతదేశం ఆయన పూజిస్తే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కనుక సజీవుడైన దేవుడు మన భారతదేశం కలిగి ఉండాలని మొదటగా ఈ మాటను బట్టి మనం తేల్చుకోవచ్చు, నిర్ణయించుకోవచ్చు, ఆ దేవుడిని అంగీకరించవచ్చు. మీరు చూడండి, యేసు ఎంత గొప్ప దేవుడు అని అంటే అన్ని దేశములను గురించి ఆయన గ్రంథంలో ఉంది. మరి ఇతర దేవుళ్ళను వారు గ్రంథాలలో అన్ని దేశాలను గురించి లేదు, అన్ని జాతులను గురించి లేదు, అన్ని మతములను గురించి లేదు. ఈ ఒక్క మాట చాలు, యేసు ప్రభువు సర్వభూమికి రాజై ఉన్నాడని, సకల విశ్వమునకు, సకల బ్రహ్మాండమునకును, ఈ విశ్వమంతటిని కలుగు చేసిన సృష్టికర్త ఆయనే అని మనం
గ్రహించవచ్చు. కనుక మన భారతదేశము కూడా సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉండుట దీవెనకరం. మరి మన దేశాల్లో కొన్ని దేవతల పేర్లు ఉన్నాయి. ఆ దేవతను పూజిస్తే ఐశ్వర్యం వస్తుందని, పలానా దేవతను పూజిస్తే మంచి విజ్ఞానం వస్తుందని, ఒక విజ్ఞానమునకు ఒక దేవుడు, ధనమునకు ఒక దేవుడు, ఆరోగ్యమునకు ఒక దేవుడు, ప్రతి దానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు. కానీ అన్ని విధాలుగా ఆశీర్వదించగలిగిన ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆయనను ఆరాధిస్తున్న దేశాలు ఎన్నో ధనమైనటువంటి దేశాలుగా ఉన్నాయి, ఐశ్వర్యవంతమైన దేశాలుగా ఉన్నాయి, ఆరోగ్యవంతమైన దేశాలుగా ఉన్నాయి, ఆశీర్వదించబడిన దేశాలుగా ఉన్నాయి. యేసు ప్రభుని ఆరాధిస్తున్న వారే ఈనాడు టెక్నాలజీని ప్రపంచానికి అందించారు. యేసు ప్రభుని ఇష్టపడిన వారే, ఆయన్ని అంగీకరించిన వారే మెడికల్ పరంగా అనేకమైనటువంటి మెడిసిన్ను ఫైండ్ అవుట్ చేశారు, కనుక్కున్నారు, ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి ఒక గొప్ప దేవుణ్ణి మన భారతదేశం కలిగి ఉంటే మన భారతదేశము కూడా అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా దేశాల్లో సస్యశ్యామలమైన దేశాలు కాదు, అంటే నదులు లేని దేశాలు ఉన్నాయి, అక్కడ ఏమీ పండని దేశాలు ఉన్నాయి, ఏమీ లభించని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలు గల్ఫ్ ఏరియాలకు పోయావు అనుకోండి, అక్కడ పంటలే ఉండవు, అంతా ఆయిలే. సింగపూర్కి పోయావు అనుకోండి, ఆయిల్ ఉండదు, పంట ఉండదు, అసలు ఏమీ ఉండదు అక్కడ. వేరే దేశాల నుంచి తెచ్చుకోవడం అన్నీ తినటానికి. కానీ మన దేశంలో ఆయిల్ ఉంటుంది, మన దేశంలో ఐరన్ దొరుకుతుంది, మన దేశంలో పంటలు పండుతాయి, మన దేశంలో నదులు ఉన్నాయి, సస్యశ్యామలు కలిగిన దేశము. అన్ని విధాలుగా మన దేశాల్లో ఉన్నా కూడా, మన దేశం అంతా ఉన్నా కూడా, ఎందుకు మన దేశం అగ్రస్థాయిలో లేకపోయింది? ఎందుకు మన దేశము పేద స్థాయికి దిగజారిపోతుంది? ఎందుకు మన దేశము ఇతరులకు అప్పిచ్చే విధంగా ఉండకుండా అప్పు చేసుకునే స్థితిలోనికి దిగజారిపోయింది అంటే, నిజమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి ఆరాధించకపోవటం. కాస్త కోస్త ఆశీర్వదించబడుతున్నామంటే ఆ సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవారు ఈ దేశములో ఉన్నారు కాబట్టి, ప్రార్థిస్తున్నారు కాబట్టి దేశము కొంతైనా మెరుగుపడుతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మొట్టమొదటిగా మన భారతదేశము సజీవుడైన యేసయ్యను కలిగి ఉండాలి. రెండవది, కలిగి ఉంటే సరిపోదు, ఆయన మాట వినాలని బైబిల్ మనకి చెబుతుంది. యెహోవా మాట వినుము, దేశమా దేశమా యెహోవా మాట వినుము అని బైబిల్ చెప్తుంది. మరి దేవుని మాట వినని ప్రజలు ఎక్కువైపోతూ ఉంటుంటే దేశం ఎలా ఆశీర్వదించబడుతుంది? మీరు ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి, ధ్యానం చేయండి. దేవుని మాట విన్న ప్రజలు ఎవరైతే ఈ దేశంలో ఉంటారో ఆ దేశము ఆశీర్వదించబడుతుంది, ఆ దేశము దీవించబడుతుంది, ఇతర దేశాలకు అప్పిచ్చే స్థితిలోనికి ఆ దేశము అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి మనకు కలగాలి అంటే దేవుని మాట విన్న ప్రజలు దేశంలో ఉండాలి, దేశంలో ఉండాలి. ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మానవ జాతి అంతటికి భర్త దేవుడు అని బైబిల్ చెబుతుంది. ఇతర గ్రంథాల్లో కూడా ఉండొచ్చు ఆ మాటలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మనం చూస్తే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము, ఒకసారి ఆ మాట నేను చదువుతాను. నిన్ను సృజించినవాడు నీకు భర్తయ్యున్నాడు. 5వ వచనం, నిన్ను సృజించినవాడు నీకు భర్తయ్యున్నాడు అంట. అంటే భారతదేశస్తులను దేవుడు సృజించలేదా? అమెరికా వాళ్ళని దేవుడు సృజించలేదా? ఏ దేశపు వాడైనా అందరినీ సృజించినవాడు దేవుడు. ఆ సృష్టించిన దేవుడు, ఆ సృష్టించిన యెహోవా నీకు భర్తయి ఉన్నాడు అన్నాడు. భర్త అంటే బాధ్యతలన్నీ భరించేవాడు, ఆ భార్య యొక్క బాధ్యతలన్నీ స్వీకరించేవాడు. ఇప్పుడు చూడండి, ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే నేను వాళ్ళని గురించి తెలుసుకొని చెప్తున్నా, వాస్తవమని. పెండ్లైంది కానీ పిల్లల్ని కనటానికి ఉపయోగపడ్డాడు మొదట. ఆ తర్వాత భార్యతో ఆ సుఖ సంతోషాలు కూడా లేవు. చెప్పిన మాట వినడు, పనికి వెళ్ళడు, సంపాదన ఉండదు, పిల్లలు బాధ్యతలు ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి భర్తలు చాలామంది మన భారతదేశంలో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంచాడంటే దేవుడు సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉండని
ఆ, భక్తులకు భక్తులకు ఒక పాఠం నేర్పించటానికి. అలాంటి ఒక భర్త, దేనికి ఉపయోగపడని భర్త ఏ భార్యకు అవసరమండి? శారీరక సుఖం ఉండదు, పిల్లలను చూసుకోడు, సంపాదించడు, ఇంటి గూర్చిన బాధ్యత ఉండదు, బలాదూరుగా తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వాలి తిని పడుకోవటం తప్ప దేనికి ఉపయోగపడని భర్త ఎలాగో సజీవముగా లేని దేవుళ్ళను ఆరాధించటం కూడా ఆ ప్రజలకు అంతే. ఆ ప్రజలకు ఎటువంటి ఉపయోగము ఉండదు. కానీ సజీవుడైన దేవుణ్ణి మీరు ఆరాధిస్తూ ఆ సజీవుడైన యేసయ్య మాట వినగలిగిన వారు ఎవరైనా ఉంటే ఆ దేశము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుందని బైబిల్ చెబుతుంది. కనుక మనము దేవుని మాట వినేవారుగా భారతదేశపు ప్రజలు ఉండాలి. దేవుని మాటకు లోబడి వారుగా భారతదేశపు ప్రజలు ఉండాలి. అంటే భారతదేశం మొదటగా గుర్తించాల్సింది ఏంటంటే సజీవుడైన దేవుడిని ఎతకాలి. రెండవది ఆ దేవుడి మాట వినాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఇందులో నిజమైన దేవుడు ఎవరని మనం గుర్తించగలం బ్రదర్? నిజమైన ఆ సర్వశక్తుడు సృష్టికర్త ఎవరని మనం గ్రహించగలం బ్రదర్ అని అంటే, మీకు దృష్టిలో అంటే ఇప్పుడు ఈ వర్తమానం వింటున్నటువంటి వారిలో ఎవరైనా సరే మీకు ఎంతమంది దేవుళ్ళు అయితే పరిచయం ఉన్నారో, మీరు ఇంకా యేసు ప్రభుని అంగీకరించిన వారి కొరకు ఈ మాట చెబుతున్నా, ఎంతమంది దేవుళ్ళు అయితే మీకు తెలుసో, వాళ్ళ పేర్లు తెలుసో, వాళ్ళ పేర్లన్నీ ఒక పేపర్ మీద రాసుకొని సో అండ్ సో దేవుడు, సో అండ్ సో దేవుడు అని మొత్తం రాసుకొని అంతా రాసేసుకున్న తర్వాత ఒక్కొక్క దేవుని గురించి నీకు ఎంత తెలుసో ఒకసారి ధ్యానం చేయండి. అలాగ ఒక్కొక్క దేవుని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు ఎన్ని పేర్లు తెలుసు అన్ని పేర్లు, అందులో ఖచ్చితంగా యేసు ప్రభు పేరు కూడా పెట్టుకోండి. యేసును గూర్చి కూడా మీరు ధ్యానం చేయండి, యేసును గూర్చి కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా యేసు ప్రభువే సృష్టికర్త అని మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడన్న సంగతి మీ హృదయములకు గోచరం అవుతుంది. మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. చాలా సింపుల్ లాజిక్. ఇంకా ప్రత్యేకించి యేసు ప్రభును నమ్ముకో, యేసు ప్రభుని ఆరాధించు, ఆయన నిజమైన దేవుడని మేము ప్రకటించవసరం లేదు. ఆయన నిజమైన దేవుడో కాదో మేము చెప్పిన ఆ దేవుని గూర్చి, ఆ యేసును గూర్చి మీరు ధ్యానిస్తే, ఆ దేవుణ్ణి మీరు వెతకటం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో మేలు చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది సువార్త ప్రకటించటానికి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును. నన్ను కనుగొనువాడు కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చూసారా ఈ మాటలు? 35వ వచనం చూస్తే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అన్నాడు. మీరు దేవుళ్ళ పేర్లన్నీ రాసుకొని ప్రతి దేవుని గురించి ధ్యానించండి. యేసు దగ్గరకు వచ్చేసరికి నీకు జీవం దొరుకుతుంది. ఆయన కనుగొంటే జీవము, ఆయన ఆరాధిస్తే జీవము, ఆయన మాట వింటే జీవము. నా మాటలు మీకు జీవమై ఉన్నవి అని యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో రాయబడి ఉంది. అలాగే నేను మనుషులకు జీవమునిచ్చుటకు, గొర్రెలకు జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చితనని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. ఆయన జీవమై ఉన్న దేవుడు, జీవమును ఇచ్చు దేవుడు. ఆయన కనుగొన్న వారు జీవమును కనుగొంటారు, జీవమును పొందుకుంటారని బైబిల్ చెబుతుంది. ఆ జీవము గల దేవుని మాట ఏ దేశము వింటాదో, ఏ దేశ ప్రజలు వింటారో ఆ దేశము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కనుక నా భారతదేశము కూడా, నా భారతదేశపు ప్రజలు కూడా యేసు ప్రభువును సజీవుడైన దేవుడిని ఎరిగి, సృష్టికర్త అయిన యేసుని ఎరిగి ఆయన్ను ఆరాధించాలని, ఆయన మాట వినాలని ఆశిస్తూ ఈ వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధ రాజా, పరలోకపు తండ్రి, మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా,
రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా భారతదేశమును ఒకసారి మీ జ్ఞాపకమునకు తెచ్చుకొని, మా భారతదేశపు ప్రజలు మాటలు ఒకసారి మీరు జ్ఞాపకమును తెచ్చుకొని, మిమ్మల్ని వెతికిన వారందరికీ మీ జీవమును అనుగ్రహించి, ఈ దేశం అనేకులు నాయన రక్షణ పొందుటకు సహాయం చేయండి. విగ్రహారాధకులు రక్షణ పొందుటకు సహాయం చేయండి. సజీవుడైన మిమ్మల్ని ఎరుగుటకు సహాయం చేయండి. మా దేశము మీద మీ యొక్క హస్తమును చాపి ఆశీర్వదించండి. ఇదిగో ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం మొదలుకొని మరెక్కువగా మా భారతదేశపు ప్రజలు నీ వైపు ఆకర్షించబడినట్లు గొప్ప కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.